కానీ జార్జియాని స్పెసిఫిక్ గా ది బెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అని చెప్పగలుగుతున్నారు ఎలా? హలో అండి, మామూలుగా ఇక్కడ చూస్తే ఎవరైనా నీట్ రాసిన వాళ్ళ టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎంబీబీఎస్ మాత్రమే. సో ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తున్న ఒకటే విషయం ఏంటంటే 23 ఈ సంవత్సరం 23 lakhs ఆఫ్ స్టూడెంట్స్ నీట్ రాయడము. మీరు అన్నట్టు 1,18,000 సీట్స్ ఉన్నాయి, కానీ ఫ్రీ సీట్స్ కావాలండి. కరెక్ట్. ఫ్రీ సీట్స్ వచ్చేసి ఓన్లీ 60,000 ఉన్నాయి. సో ఈ 60,000 లో ఇప్పుడు నీట్ రాసిన వాళ్ళ ప్రతి ఒక్క మెయిన్ టార్గెట్ వచ్చేసి ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ ఇప్పుడు నీట్ రాసిన తర్వాత ఒకవేళ ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ రాకపోతే ఈ 60,000 లో, ఈ 23 lakhs లో ఉన్న స్టూడెంట్స్ లో 60,000 లో ఒకవేళ సీట్ రాకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడం, కాంప్రమైజ్ కావడం. సో మేనేజ్మెంట్ కోటా అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే 70 lakhs ఆల్మోస్ట్ అవుతుంది ఓన్లీ కాలేజ్ ఫీజే, హాస్టల్ ఫీజు కాకుండా. ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా తీసుకుంటే మంచి కాలేజీలో 1.5 crore ఉంది. కొత్త కాలేజెస్ అయితే 1 crore వచ్చేస్తుంది కావచ్చు, కానీ మంచి కాలేజెస్ అయితే 1.5 crore దాదాపుగా ఉంది. సో అది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పాసిబుల్ అసలే కాదు. సో ఇటు మేనేజ్మెంట్ కోటా, తర్వాత ఎన్ఆర్ఐ కోటా ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేని పక్షంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడమా, లాంగ్ టర్మ్ వెళ్ళడమా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్కి వెళ్తే ఎన్నిసార్లు లాంగ్ టర్మ్ తీసుకుంటే వీళ్ళకు ఫ్రీ సీట్ వస్తుంది అని ఎవరు చెప్పగలరు? 60,000 అయితే ఎకాయికి 1 lakh కానీ 2 lakh కానీ 20 lakhs కానీ 10 lakhs కానీ కాదు కదా, 80% కాదు. సో ఏమున్నాను ఒక కాలేజ్ పర్మిషన్ ఇస్తే 100, 150, 200, 100s లో పెరుగుతున్నాయి, కానీ కాంపిటీషన్ మాత్రం lakhsలో ఉన్నది. సో అటువంటి సందర్భంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడమా, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడమా? లాంగ్ టర్మ్ ఈ మధ్య చాలా మంది ఫ్రీ సీట్స్ వస్తున్నాయి, మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఫ్రీ సీట్స్ వస్తున్నాయి, చాలా మంది లాంగ్ టర్మ్ సంబంధించిన వాళ్ళు చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ ఎంతమంది జాయిన్ అవుతే ఎంతమందికి ఫ్రీ సీట్స్ వస్తున్నాయి కూడా వాళ్ళు అనౌన్స్ చేయగలగాలి, ఖచ్చితంగా అనౌన్స్ చేయగలగాలి. సో ఎంతమంది అసలు మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళలో ఎంతమందికి ఫ్రీ సీట్స్ వచ్చినాయి, సో దానికి పర్సంటేజ్ ఎంత అని చెప్పగలగాలి. ఎంతసేపు సీట్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేయడము, సీట్స్ రాని వాళ్ళని పట్టించుకోకపోవడము, దానివల్ల సీట్లు రాని వాళ్ళు సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్, ఫోర్త్ లాంగ్ టర్మ్ తీసుకొని వాళ్ళు ఇక డిసప్పాయింట్ అయిపోయి ఏదో ఒక డిగ్రీ చేయడము, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడము, ఇదే జరుగుతున్నది. అదర్వైజ్ ఒకవేళ లాంగ్ టర్మ్ చేసే పరిస్థితి లేనప్పుడు కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ఏ బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, అగ్రికల్చర్ బిఎస్సీ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, కాంప్రమైజ్ అవుతున్నారు.